పిల్ల కోసం ఇంటి మనిషిని తోడి కోడల్ని నన్ను మీ అమ్మ అన్ని మాటలు అంటుంటే ఎలా ఊరుకోగలను? నా కూతురు పెళ్లికి ముందే మీరంతా ఇలా ఉంటే తల్లిగా నాకెలా ఉంటుంది చెప్పు? నువ్వే చెప్పు. అమ్మా నువ్వు కాసేపు ఆ టాపిక్ వదిలే. వదల్లేనరా. అసలు నాకు చెప్తున్నావు కానీ నువ్వు ఇక్కడికి వచ్చే క్షణం ముందు వరకు ఎవరి గురించి ఆలోచిస్తున్నావు, ఎవరి గురించి బాధపడుతున్నావురా? శామ్ గురించేగా. అత్తయ్య గారు కూడా మౌనంగా ఉన్నారంటే అర్థం ఏంటి? శామ్ ఏ తప్పు చేయలేదు, తను అలాంటి పిల్ల కాదనేగా. అలానెందుకు అనుకోవాలి? నమ్మి నానబోసినందుకు పులిసిపోయిందని, ఆ పిల్లని అంత నమ్మినందుకు ఇంత పనిచేసిందా అని అత్త అనుకుంటూ ఉండొచ్చు కదా. నువ్వు తప్ప ఇంట్లో శామ్ గురించి ఎవరు చెడుగా అనుకో. జయంతి ఏంటిది? అసలు ఇదంతా జరిగింది మీ వల్లనేనండి. మగాళ్ళంతా గట్టిగా మాట్లాడుంటే వాడు శామ్ని తీసుకెళ్లే వాళ్ళ? ఇప్పుడు గారు శామ్ గురించి ఇంత నిజంగా మాట్లాడేదా? కనీసం ఈ మాటలు విన్న తర్వాత అయినా వెంటనే వెళ్లి శామ్ని ఇంటికి తీసుకురావాలని మీకు అనిపించట్లేదా? ఏంటి ఆలోచిస్తున్నారు? శామ్ని పోలీసులు తీసుకెళ్లారని వాళ్ళ అమ్మ నాన్నలకి తెలిసి వాళ్ళు అమెరికా నుంచి వచ్చి ఏంటమ్మా ఇది, మీరున్నారనే నమ్మకంతో మా అమ్మాయిని మీ ఇంట్లో ఉంచితే మా అమ్మాయి మీద ఇలాంటి నేరం మోపుతారా అని అడిగితే మనమందరూ తలలు దించుకోవాలి తప్ప సమాధానం చెప్పలేం. అర్ధరాత్రి మద్దలు దర్వంటూ ఏంటిదంతా? పద. సూర్య, నానా ఏంటండి? ఏంటి అలా నిలబడిపోయారు? నా మాటలు కాస్త మీ బొరకెక్కే లేదా? జయంతి శ్యామ్ ఎవరో తెలుసా నీకు? తను ఎవరనుకుంటున్నావు? ఈ కబుర్లు కాదండి నాకు కావాల్సింది. నేను వెంటనే శామ్ని చూడాలి. తను తీసుకొచ్చే మార్గం చూడండి. మీద ఈగ వాళ్తేనే అమ్మో ఈగ అంటుంది. అంత సుకుమారంగా పెరిగిన పిల్ల ఆ పోలీస్ స్టేషన్లో దోమలు, బొద్దింకలు, ఎలుకలు తిరుగుతూ ఉంటే ఎలా ఉండగలదు అక్కడ? మీరు వెంటనే శామ్ని తీసుకురండి అంతే. ఆ తర్వాత చెప్పండి ఏం చెప్పినా. అప్పుడు వింటాను ఎన్ని కబుర్లు చెప్పినా. వదిలెళ్ళకే నా ప్రాణమా నడిరేలో ముంచకే నన్ను ముంచకే ఓ మౌనమా కన్నీటిలో నాలో ప్రాణమే పోయేంత శూన్యమే మిగిలేంత దూరం అయ్యానే నీ కోసం నేనిలా గుండెనే కోసేంత ఊపిరే తీసేంత గాయం అయ్యిందే నా వల్ల నాకిలా వదిలేకే నా ప్రాణమా నడిరేలో ముంచకే నన్ను ముంచకే ఓ మౌనమా కన్నీటిలో ఏమీ లేదని తిరిగి రాదని నా కంట జారే కన్నీరే చెబుతోంది నాకిలా. ఏంటి కదా? ఏమాత్రం దొంగతనం చేసావేంటి? నగల, డబ్బా లేక రెండునా? ఎంత అందంగా ఉన్నావు. నువ్వు దొంగతనం చేసావంటే ఎవ్వరూ నమ్మరు. అమాయకంగా ఉన్న నీ మొహం చూసి అసలు అలాంటి అనుమానమే రాదే. అలా ఎలా దొరికిపోయావు? మొదటిసారి దొంగతనం చేసావా? ఐఎమ్ నాట్ అ థీఫ్, ఓకే? నేను దొంగని కాదు.
పోలీసుల ముందు దొంగలు అలాగే చెప్తారు, కానీ నా ముందెందుకు? మనం ఒకటే జాతి కదా. నాతో చెప్పు, ఎంత కొట్టేసావేంటి దొంగ పిల్ల? డోంట్ లూజ్ ఆల్ దిస్ రబిష్ వర్డ్స్. నాకు ఇంగ్లీష్ ముక్క ఒక్కటి కూడా అర్థం కాదు. అసలు ఏం జరిగిందో, ఎలా పట్టుబడ్డావో చెప్తే ఇక్కడి నుంచి ఎలా బయటపడాలో ఆలోచించి చెప్తా. అసలు దొంగతనం ఎక్కడ చేసావు? నేను దొంగని కాదని చెప్తుంటే నీకు అర్థం అవ్వట్లేదా? అసలు నేను ఎవరో, ఏం జరిగిందో నీకు తెలుసా? ప్రేమని బ్రతికించుకోవడం కోసం, వాళ్ళిద్దరూ ఒకటవ్వడం కోసం ఇలా చేశాను. అమ్మో, నువ్వు మామూలు ఆడదానివి కాదు, త్యాగానికే మారుపేరు నువ్వు. ఇదే నేనైతేనా, శ్రీనివాస్ లేడు, పద్మావతి లేదు, ఆ నగల పెట్టెతో ఉడాయించేదాన్ని. మంచికి పోతే ఇలాగే జరుగుతుంది. అందుకే మనం మంచిగా ఉండాలనుకోవాలే తప్ప ఒకళ్ళ మంచి గురించి ఆలోచించకూడదు. ఆ విషయం ఇప్పటికైనా అర్థమైందా? పొద్దుపోయింది, ఇక పడుకో. అలా ఎంతసేపు నించుంటావు? వచ్చి పడుకో. నాకు నిద్ర రావట్లేదు. ఇలాంటి పరిస్థితిలో నిద్ర రాదు, కానీ రాత్రంతా అలా నుంచుని ఏం చేస్తావు? అవును, అంత గొప్పింటి నుంచి వచ్చానని చెప్పావు, కనీసం నీకోసం ఒక్కళ్ళైనా రాలేదేంటి? నువ్వంటే ఎవరికి అభిమానం, ప్రేమ లేవా? ఎందుకు లేరు? చేదు కాఫీ ఉన్నాడుగా. చేదు కాఫీనా? అదేం పేరు? నేను తన్ని సరదాగా అలానే పిలుస్తాను. అవునా? కనీసం అతనైనా రాలేదేంటి? నేనొక్కదాన్ని ఇలా వదిలేసాడేంటి? ఎవరొచ్చినా రాకపోయినా చేదు కాఫీ మాత్రం తప్పకుండా వస్తాడు. ఐ బిలీవ్ హిమ్. నీ పిచ్చి గాని, కాలం ఎదురు తిరిగితే మనుషులు, స్నేహాలు, ప్రేమలు, బంధాలు అన్నీ బంద్ అయిపోతాయి. నోను, చేదు కాఫీ తప్పకుండా వస్తాడు. నీ ఇష్టం, నేను చెప్పాల్సింది చెప్పాను. చేదు కాఫీ, చేదు కాఫీ. నాకు తెలుసు చేదు కాఫీ, నువ్వు వస్తావని నాకు తెలుసు. నేనే తప్పు చేయలేదని నువ్వు ఖచ్చితంగా నమ్ముతావు. అందుకే ఇక్కడి దాకా వచ్చావు. థ్యాంక్స్ చేదు కాఫీ. ఇక్కడ నేను ఉండలేకపోతున్నాను. నన్ను తీసుకెళ్ళు చేదు కాఫీ. నన్ను తీసుకెళ్ళడానికే కదా వచ్చా. నన్ను తీసుకెళ్ళు, నన్ను తీసుకెళ్ళు చేదు కాఫీ.
చెదు కాఫీ నన్ను తీసుకెళ్ళు. ఎందుకు వెళ్ళిపోతున్నావు? చెదు కాఫీ, నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు. చెదు కాఫీ, నన్ను ఇంటికి తీసుకెళ్ళు. నేను ఇక్కడ ఉండలేను. నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు. చెదు కాఫీ, చెదు కాఫీ, వెళ్ళొద్దు. చెదు కాఫీ. ఏమ్మా ఏమైంది? అంటే చేదు కాఫీ రాలేదా? ఏ పిల్ల, ఏంటి కలగంటున్నావా? నేను చెప్పానా, కష్టాల్లో ఉన్నప్పుడు అయిన వాళ్ళు ఎవ్వరూ రారు. ఆ మాత్రం కూడా తెలీదా? నూను, తను రావాలి. తప్పకుండా వస్తాడు. ఏమో అంతా నీ అమాయకత్వం. కాదు, చేదు కాఫీ రాలేదంటే దేర్ మస్ట్ బి ఎ స్ట్రాంగ్ రీజన్. చూస్తూ ఉండు. టుమారో హిల్ ష్యూర్లీ కమ్. సర్లే, నీ పిచ్చి గాని రోజులు మారినంత తేలిగ్గా మనుషులు కూడా మారిపోతారు. తర్వాత నువ్వే తెలుసుకుంటావు. లే. ఏమ్మా, రాత్రంతా పడుకోలేదా? నీలాంటోళ్ళు ఎప్పటికీ మారు. వస్తా. ఏంటి, కోర్టుకేనా? పద పద. చేదు కాఫీ. కూర్చో కూర్చో. చూడు, నీ ప్లేస్లో ఇంకొక అమ్మాయి ఉండుంటే మా ట్రీట్మెంట్ ఇంకోలా ఉంటుంది. గొప్పింటి పిల్లవని, అది అమెరికా నుంచి వచ్చావని నీకు చాలా రెస్పెక్ట్ ఇచ్చి మరీ అడుగుతున్నాను. నిజం చెప్తే నీకే మంచిది. నాకు అబద్ధాలు చెప్పడం రాదు సార్. మళ్ళీ అదే మాట. ఓకే, ఆ రోజు నువ్వు నగల షాప్కి ఎందుకు వెళ్ళావు? నిన్నే అడుగుతుంది. ఆ నగల షాప్కి ఎందుకు వెళ్ళావు? అది పర్సనల్ పని ఉండి వెళ్ళాను.
ఏంటా పర్సనల్ పని? పర్సనల్ అని చెప్తున్నాను కదా సార్. బ్యాడ్ టైంలో ఉండి ఇలా పట్టుబడ్డా. గుడ్ టైం రావాలంటే నోరు తెరిచి నిజం చెప్పాలి. చెప్పకపోతే అది నీకే నష్టం. సరే, పాస్పోర్ట్ ఏమైంది? అదే నాకు అర్థం కావట్లేదు సార్. నా బ్యాగ్లో ఉండాలి కానీ కనిపించడం లేదు. పాస్పోర్ట్ విషయంలో నువ్వు డ్రామా ఆడుతున్నావు. వాట్? ఎస్, పాస్పోర్ట్ మా చేతికి వస్తే ఎక్కడ నీ డీటెయిల్స్ బయటపడతాయని నువ్వు భయపడుతున్నావు. నేనే తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడతాను సార్? ఏమో, ఏ టెర్రరిస్ట్ గ్రూప్ కో చెందిందానివేమో, ఎవరికి తెలుసు? సార్, మీరు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు. మీకు నేనెవరినో, నా గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో మొత్తం ఆల్ డీటెయిల్స్ తెలుస్తాయి. మా డాడీ నెంబర్ ఇస్తాను, అమెరికాకి కాల్ చేసి కనుక్కోండి. చాలే ఊరుకో అమ్మా. నీ గురించి ఏ ఒక్క వివరం చెప్పవా? మీ డాడీకి ఫోన్ చేసి కనుక్కోవాలా? ఇలాంటివి చాలా స్టోరీస్ విన్నాం. సార్, మీరు నా గురించి ఏమైనా అనుకోండి, బికాస్ మీకు నా మీద డౌట్ ఉంది. బట్ నాట్ ఈవెన్ అ సింగిల్ మిస్టేక్ నా వల్ల జరగలేదు. ఎంత మొండిగట్టనమని అనుకోలేదు. ఓకే, 3rd డిగ్రీ యూజ్ చేసి నీతో నిజం రాబట్టాల్సిందే. అప్పుడు గాని హలో, ఏసీపీ హియర్. 3rd డిగ్రీ అంటే చాలా దారుణంగా ఉంటుందమ్మా. నిన్ను చూస్తుంటే అమాయకురాల్లా ఉన్నావు. నీలాంటి వాళ్ళు 3rd డిగ్రీ తట్టుకోవడం చాలా కష్టం. అక్కడ దాకా తెచ్చుకోవడం ఎందుకమ్మా? నిజం చెప్పొచ్చు కదా. అత్తయ్య గారు, అత్తయ్య గారు, చెప్పండి అల్లుడు గారు. ఇది పెళ్ళిళ్ళా లేకపోతే ఎవరైనా పోయినిళ్ళా? అయ్యో, అంత మాట అనేసారేంటండి? మరి ఈ ఇంట్లో ఇంతమంది ఉన్నా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టున్నారు. ఏం చేస్తాం, అంతా మా కర్మ. అంతా అమెరికా పిల్ల చేసిన పని. ఒక పక్క పద్మని పెళ్లి కూతురు చేయాలి, వీళ్ళంతా మొహాలు ముడుచుకొని కూర్చున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సర్లేండి అల్లుడు గారు, పద్మని పెళ్లి కూతురు చేస్తున్నాం కాబట్టి మీరిక పెళ్లి పీట్ల వరకు పద్మని చూడకూడదు. లోపలికి వెళ్ళండి. అలా తప్పగా అనుకోకండి, మా అత్తయ్యకి ఇలాంటి పట్టింపులు కాస్త ఎక్కువ. అయ్యో, పెద్దల మాట అనుభవంతో చెప్పిన మాట అంటారు. నేను అలాంటి వాటిని తూచా తప్పకుండా పాటిస్తాను. పద్మను పెళ్లి కూతురు చేయండి, త్వరగా వెళ్ళండి. మీరు కల్పించుకోకపోతే అసలు ఎవరు పట్టించుకోరు. అవునవును. పద్మ, ఏం చేస్తున్నావే? ఎక్కడున్నా? కాఫీ చాలా బాగుంది. ఏంట్రా చూపు? ఈ కాఫీ పద్మ కోసం ప్రేమగా చేసి తీసుకెళ్తున్నావా? ఇక అలాంటి ఆశలేమీ పెట్టుకోకలే. ఇన్నాళ్ళు నీకు సహాయంగా అదే నీ ప్రేమకు బ్రిడ్జిలో ఉన్న శామ్ని పంపించేశాను. సో నీ ప్రేమ బ్రిడ్జి కూలిపోయినట్లే, మా పెళ్లికి బ్రిడ్జి పడ్డట్టే. పద్మ చచ్చినట్టు నా పక్కనొచ్చి కూర్చోవలసిందే, నా చేత 3 ముళ్ళు కట్టించుకోవాల్సిందే. కాఫీ టేస్ట్ చాలా బాగుంది. ఎక్కడైనా హోటల్ పెట్టుకుంటే పైకొస్తావు. ఎలాగూ ఇంటికి అల్లుడివి కాలేవు కదా.
పద్మ చచ్చినట్టు నా పక్కనొచ్చి కూర్చోవలసిందే, నా చేత 3 ముళ్ళు కట్టించుకోవాల్సిందే. అమ్మా వదులు. ఏంటే పెళ్లి కూతురుని చేయాలి, తలకి నూనెంటాలి, మంగళహారతులు పాడాలి, చాలా తత్తంగా ఉంది. దా. వద్దులమ్మా, నాకు అసలు ఈ పెళ్లి చేసుకోవాలని లేదు. అయ్యో అదేం మాటే, ఎవరైనా వింటే నవ్విపోతారు. ఎవ్వరు ఏమైనా అనుకోని అమ్మా, నా మనసేం బాలేదు. నువ్వు కూడా అమెరికా పిల్ల గురించి ఆలోచిస్తున్నావా? కాదు, బాధపడుతున్నా. నీ మొహం. ఇంటికి పట్టిన శని వదిలిపోయిందని నేను సంతోషపడుతుంటే నా కూతురుగా నువ్వు కూడా సంతోషపడకుండా బాధపట్టవేంటే? అసలు నా కడుపుని ఎలా పుట్టావే నువ్వు? నీలాంటి తల్లి కడుపున పుట్టినందుకు నాకు అవమానంగా ఉంది. చాలెక్కని నోరు మూసుకోనుండు. ముందు రావే. అత్తా, అత్తా, బయటికి రా అత్తా.